ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఓ కన్న తల్లి తన 2 నెలల పసికందును హత్య చేసి బావిలో పడేసింది. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాబును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులకు కట్టుకథలు చెప్పిన తల్లి కవిత భర్త శ్రీమాన్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించింది. అయితే ఆమె తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. విచారణలో కవిత నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు బావిలో నుంచి శిశువు మృతదేహాన్ని వెతికితీశారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఓ కన్న తల్లి తన 2 నెలల పసికందును హత్య చేసి బావిలో పడేసింది. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. కీర్తి, సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2 నెలల పసికందును హత్య చేసి బావిలో పడేసి నా కన్న తల్లి కట్టుకథలు చెప్పడంతో 21 ఈ నెల 21 తేదీన 2 నెలల పసికందును ఎవరు అపహరించారని, తల్లి ఒడిలో ఉన్న 2 నెలల పసికందును మాస్కులు వేసుకుని వచ్చి 2 దుండగులు అపహరించారని చెప్పి జరిగిన ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామం చెందిన రామగల శ్రీమాన్ అనే యువకుడు తన భార్య కవితతో పాటు 2 నెలల కుమారుడితో అప్పనపల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతను డెకరేషన్ వర్క్ చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన పని చేసుకోవడానికి శ్రీమాన్ రుద్రారంలో ఉన్న తన అక్క వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఇంటి బయట 2 నెలల బాలుని ఎత్తుకొని ఉన్న కవితకు వద్దకు 2 గుర్తెరిగిన వ్యక్తులు వచ్చి ఆ బాలుని అపహరించారని చెప్పి ఆమె కట్టుకథలు చెప్పి తన భర్తకు ఫోన్ చేయడంతో తన భర్త రాత్రికి రాత్రి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు ఆమె భార్యపై అనుమానం వచ్చి ఆ భార్యను అదుపులో తీసుకుని ఆమెపై విచారణ చేయగా వాస్తవానికి ఆ 2 నెలల పసికందును హత్య చేసి బావిలో పడేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పూర్తి విచారణ చేస్తున్నారు. అసలు భార్య కవిత చెప్పిన మాటల్లో నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త శ్రీమాన్ ఈ కవిత తీరుపై పోలీసులకు అనుమానం రావడం, విచారించిన విషయంలో బయటపడ్డ ఈ విషయం పసికందును బావిలో పడేసినట్టు చెప్పడంతో బాలుడి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీయడం జరిగింది. కన్నతల్లే పసికందును హత్య చేయడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించున్నారు. ఈ గత కొద్ది కాలంగా ఈ జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పిల్లల్ని హత్య చేసి తల్లిదండ్రులు తమ బాధలను దూరం చేసుకుంటున్నారా, లేక కావాలనే ఉద్దేశంతో కన్న పిల్లల్ని దూరం చేసుకుంటున్నారా అనే ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో జిల్లాలోని అమీన్పూర్ తో పాటు కొండాపూర్ లో కూడా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ హృదయ విదారక ఘటనలు మరొక ముందే మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకున్న పిల్లలు ఏం పాపం చేశారు, వాళ్ళు పుట్టడమే నేరమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి క్షణికావేశ తో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని చెప్పవచ్చు. జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. గతంలో కొండాపూర్లో జరిగిన ఈ ఘోర విషాదం కూడా మనం దృష్టికి తేవచ్చు. గతంలో 2 పిల్లలను ఉరివేసి తాను ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా వివాహేతర సంబంధం కొరకు అడ్డొస్తున్నారని చెప్పి భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం, లేక భార్య తమ పిల్లలతో పాటు హత్య చేసి భర్తను కూడా హత్య చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఇంట్లో చూస్తుంటే చాలా దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. సమాజం ఎటుపోతుందని చెప్పి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బాసిత్.
నిందితులు సిరాజ్ సమీర్లను కేంద్ర కారాగారం నుంచి విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. సిరాజ్ సమీర్లను విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. విజయనగరం పోలీసులు సిరాజ్ సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతులు పేపర్స్ అందడంతో ఉదయాన్నే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. 2 వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. కస్టడీలో సిరాజ్ సమీర్లను 2 టౌన్ FBI పోలీసులు విచారించనున్నారు. పోలీసుల విచారణలో మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల జనరద్దీ ప్రాంతాల్లో బాంబు పేలులకు సిరాజ్ గ్యాంగ్ కుట్ర పన్నారు. ముస్లిమేతరులు RSS సభ్యులే టార్గెట్ గా ప్రణాళిక రచించినట్టు గుర్తించారు. రాకెట్ లాంచర్లతో విధ్వంసానికి స్కెచ్ వేసినట్టు తెలిపారు. ప్రధాన సూత్రధారుడు సిరాజ్ గా గుర్తించారు. సిరాజ్ కు సౌదీ, ఓమన్ దేశాలతో పాటు పంజాబ్, ముంబై, కలకత్తాలోని పలువురు హ్యాండర్లతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది కోసం పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు అధికారులు. ఇప్పటికే 6 పేర్లు FIR లో పొందుపరిచారు పోలీసులు. మరికొందరిపై పాత్రపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రైట్, ఏదైతే ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా టెర్రర్ భయం అనేది పట్టుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిరాజ్ సమీర్ అనే 2 వ్యక్తులను విజయనగరం ఇంటెలిజెన్స్ పోలీసులు అలాగే 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విజయనగరం పోలీస్ స్టేషన్ లో మొన్న 16వ తేదీన దీనిపైన FIR అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి అక్కడ సిరాజ్ సమీర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే కోర్టు ఏదైతే విజయనగరం స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో వారికి 15 రోజుల పాటు ముందుగా రిమాండ్ విధించింది. అయితే తర్వాత వారిని పూర్తిగా విచారణ చేయడానికి కాను విజయనగరం పోలీసులకు 7 రోజులు కస్టడీకి కూడా మళ్ళీ విధించడంతో ఇప్పుడు విశాఖ జైలు నుంచి వారందరినీ కూడా వారిరువురిని కూడా పూర్తిగా విచారణకు సంబంధించి ఇప్పటికే విజయనగరం తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించి వీరైతే పలు ఉగ్రదాడులకు సంబంధించి ఈ నిందితులిద్దరూ కూడా ఎన్నో రకాల ప్లాన్లు చేశారని పలు రాకెట్ లాంచ్లతోని కొంతవరకు ఐఈడి బాంబులతో కూడా బాంబు పేలుళ్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ప్లాన్ చేసినట్టు, అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ప్లాన్ చేసినట్టు, ఇదంతా కూడా ముఖ్యంగా సౌదీ నుంచి అలాగే ఓమన్ నుంచి కూడా ఎంతో కొంతవరకు ఏదైతే ఐఎస్ఐ సంస్థ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పూర్తిగా అనుబంధించి వాటితోనే ఇవన్నీ కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పటికే ఇటు విజయనగరం పోలీసులు కావచ్చు, అటు NIA పోలీసులు కావచ్చు, పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా వీరు ఎలాంటి ప్లాన్లు చేశారు, ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, వీరితో ఎవరెవరికి సంబంధం ఉందని కూడా ఆరా తీసే పరిస్థితి. ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో సిరాజ్కి సంబంధించింది కావచ్చు, అటు సమీర్కి సంబంధించిన వారి కుటుంబాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు కూడా ఇప్పటికే NIA పైన కూడా దర్యాప్తు చేసింది. అయితే ఇప్పటికే సిరాజ్ అకౌంట్ లో 42 లక్షలు ఏదైతే ISI సంస్థ నుంచి కూడా వచ్చినట్లు కూడా నిర్ధారించిన పరిస్థితి కనుక అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పూర్తి వివరాలు కూడా ఇప్పటికే బ్యాంక్ ఇవ్వమని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రంలోనే కాదు అటు దేశంలో కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి పేలుళ్లకు పూర్తిగా ప్లాన్ చేసిన సమయంలోనే పోలీసు యంత్రం ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు కావచ్చు, అటు కేంద్ర బలగాలు కావచ్చు పూర్తి స్థాయిలో వీరిపైన నిఘా పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ముందుగానే అంచనా వేసి దీనికి సంబంధించి అందరినీ కూడా ముందుగానే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వీటిపైన దర్యాప్తు సాధించిన కొంతవరకు హర్షం మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఖచ్చితంగా ముందుగా జరగకుండానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వరకు కూడా చాలా వరకు కూడా మనకి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పల్హామ దాడి మనం చూసాం. ఆ దాడి తర్వాత అంత భయంకరమైన దాడి తర్వాత మళ్ళీ అలాంటి దాడులు ఉండకుండా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఉంది. థ్యాంక్ యూ భార్గవ్. అమెరికా దేశంలోని శాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాఫీరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇల్లు, కాల్రు దగ్ధమైపోయాయి.
ఇక సంగీత ఏజెంట్ డేవ్ షఫీరో సౌండ్ టాలెంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. స్టోరీ ఆఫ్ ది ఇయర్ మరియు పిఎఫ్స్ ది వీల్ వంటి ర్యాంక్ బ్యాండ్లు ఉన్నాయి. మాజీ డ్రమ్మర్ డేనియల్ విలియమ్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. విమానంలో 6 వ్యక్తులు ఉన్నారని, అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మార్ఫీ క్యాన్సన్ పరిసరాల్లో ఒక ఇల్లు ధ్వంసమైంది. మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. షాఫిరోతో సహా విమాన ప్రమాదంలో 3 ఉద్యోగులను కోల్పోయినట్లు కంపెనీ తెలిపింది. ఇక ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ డియాగో అధికారులు వెల్లడించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పైలాన్ కూల్చివేతపై రోజురోజుకి సంకట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కండిషన్ బెయిల్పై ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో విచారణ వేగవంతమైంది. జూబ్లీహిల్స్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై అక్రమార్కుల్ని తొలగించారు. నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన హైడ్రా 500 గజాలకు పైగా స్థలంలోని నిర్మాణాలను కూల్చివేసింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నాయి.